హలో అండి. చదివేటప్పుడు తరువాత ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో చదివిన ఒక మంచి కథను ఈరోజు మీతో పంచుకుంటాను. ఒకప్పుడు దేవవర్మ అనే ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. వైద్య రంగంలో మంచి అనుభవం ఉన్న దేవవర్మ చేతిలో ఎటువంటి పెద్ద రోగాలైనా తగ్గిపోయేది. అతడు ఎన్నో సంవత్సరాలు గురువుకు సేవలు చేసి శాస్త్రాలు చదివి వైద్య రంగంలోని అన్ని మెళకువలను గురువు వద్ద నేర్చుకుని గొప్ప కీర్తిని ధనాన్ని గడించాడు. దేవవర్మ కొడుకైన చంద్రశేఖరుడు కూడా వారసత్వంగా వైద్య వృత్తిని ఎన్నుకున్నాడు. అయితే దేవవర్మకు ఒక ఆలోచన వచ్చింది. తన కొడుకు సాధారణమైన జబ్బులకు మందులు ఇవ్వగలుగుతున్నాడు. పెద్ద జబ్బుకు వైద్యం చేయవలసి వచ్చినప్పుడు నాడీ ద్వారా తెలుసుకుని చేయటానికి తగినంత జ్ఞానము, దైవానుగ్రహం కూడా ఉండాలి. ఇలా ఆలోచించి దేవవర్మ ఒక నిర్ణయానికి వస్తాడు. వైద్య వృత్తిని తన కొడుకుకు అప్పగించి తాను అడవి లోపలికి వెళ్లి తపస్సు ప్రారంభిస్తాడు. కొన్ని రోజులు తపస్సు చేసిన తర్వాత అతడికి అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు దేవవర్మ అన్ని వ్యాధులు నయం చేయగల ఒక్క సాధనాన్ని అనుగ్రహించమని వేడుకుంటాడు. అశ్విని దేవతలు అతడికి ఒక విత్తనాన్ని ఇచ్చి, దీనిని మీ పెరట్లో నాటు. ఈ విత్తనం ద్వారా వచ్చిన వృక్షపు ఆకుల రసం ఎటువంటి రోగాన్నైనా నయం చేయగలదు. అలాగే దీని పండును తింటే అమరత్వాన్ని పొందుతారు. అయితే దీనిని స్వార్థం కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. లోకోపకారం కోసం మాత్రమే దీనిని ఉపయోగించాలి అని చెప్పి అదృశ్యం అయిపోతారు. ఆ విత్తనాన్ని తీసుకుని దేవవర్మ తిరిగి ఇంటికి చేరి తన పెరట్లో నాటుతాడు. కొన్ని రోజులకే అది మొలకెత్తి పెద్ద వృక్షంగా మారిపోయింది. చెట్టు నిండా ఆకులతో నిండిపోయింది. చిటారు కొమ్మున ఒకే ఒక ఎర్రటి ఫలం పండింది. ఆ చెట్టు ఆకులతో వైద్యం చేస్తూ ఎంతో మంది రోగాలను నయం చేస్తూ మరింత ఖ్యాతిని, ధనాన్ని సంపాదించాడు. అతడి కొడుకు చంద్రశేఖరుడికి ఆ చెట్టు ఆకుల రసం గురించి తెలుసు, కానీ ఆ పండు గురించి తెలియదు. ఎవరైనా దేవవర్మను ఆ పండు గురించి అడిగితే అది విషఫలం అని చెప్పేవాడు. చంద్రశేఖరుడికి కూడా ఆ పండు గురించి అంతే తెలుసు. ఇలా ఉండగా దేవవర్మ వృద్ధాప్య దశకు చేరుకుంటాడు. మరణం ముందు కొడుకును పిలిచి, చూడు బాబు, నీకు మన ఇంట్లో ఉన్న చెట్టు మహిమ గురించి తెలుసు కదా. ఆ చెట్టు ఆకుల రసంతో వైద్యం చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ హాయిగా జీవించు, మన వంశ గౌరవాన్ని నిలబెట్టు అని చెబుతాడు. అప్పుడు చంద్రశేఖరుడు, నాన్న, నాకు ఆకుల విషయం తెలుసు, కానీ అంతటి గొప్ప చెట్టున ఆ విషఫలం ఏంటి అని అడుగుతాడు. దానికి దేవవర్మ, చంద్రశేఖర, ఆ విషయాన్ని చెప్పటానికి నిన్ను పిలిచాను. వైద్య మర్మం రెండో వాళ్లకు తెలియనివ్వకూడదు. అందువల్లే ఇన్ని రోజులు దానిని విషఫలం అని అందరికీ చెప్పాను. నిజానికి అది అమృత ఫలం. దానిని తిన్నవాళ్లు అమరత్వాన్ని పొందుతారు. వాళ్ళు దేవతలకు సమానమవుతారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు. నాకు కాలం సమీపిస్తోంది, అందుకే నీకు ఈ రహస్యాన్ని చెబుతున్నాను అని అంటాడు. ఇది విన్న చంద్రశేఖరుడు ఆశ్చర్యపడుతూ, అయితే నాన్న, ఎంతో కష్టపడి సంపాదించిన ఆ పండును నువ్వే తిని అమరత్వాన్ని పొందవచ్చు కదా. ఇంత కష్టపడి వేరే వాళ్ళెవ్వరికో ఎందుకివ్వాలి అని అడుగుతాడు. ఆ మాటలకు దేవవర్మ, కుమార, బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ తీరగానే అందరూ ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిందే. అమరత్వం కోసం ప్రయత్నించడం దేవుణ్ణి ధిక్కరించినట్లు అవుతుంది. ఆ విషయం అలా ఉంచితే ఈ పండుని లోకోపకారానికి ఉపయోగించినప్పుడు మాత్రమే దాని ఫలితం. స్వార్థం కోసం ఎప్పటికీ ఉపయోగించకూడదు. ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకో, ఆ పండు ఉన్నంత వరకే ఆ చెట్టు ఆకులకు మహిమ. ఆ పండును కోసిన నాడు ఆ చెట్టు తన మహిమను కోల్పోయి వాటి ఆకులు వైద్యానికి పనికిరావు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని మసలుకో అని చెప్పి కన్ను మూస్తాడు. చంద్రశేఖరుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ ఫలం గురించి ఎవరికీ చెప్పకుండా చెట్టు ఆకుల రసాన్ని తీసి వైద్యాన్ని చేస్తూ మంచి పేరు సంపాదించాడు. అతడి ఖ్యాతి దేశ దేశాలకు పాకింది. ఇలా ఉండగా వైదేహి దేశాన్ని పరిపాలించే వీరసింహుడు ఎన్నో రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతమంది వైద్యులకు చూపినా ఫలితం దక్కలేదు. దాంతో మంత్రి వీరసింహుణ్ణి, కొంతమంది పరివారాన్ని తీసుకుని చంద్రశేఖరుడి వద్దకు వస్తాడు. వీరితో పాటు వీరసింహుడి ఏకైక కూతురు వైదేహి కూడా వస్తుంది. అందరూ చంద్రశేఖరుడు ఉండే గ్రామానికి చేరుకుంటారు. అక్కడ బస చేయడానికి ప్రత్యేకమైన డేరాలను నిర్మిస్తారు. రాజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా
చంద్రశేఖరుడికి కబురు పంపిస్తారు. స్వయాన రాజే తన పరివారంతో వైద్యం కోసం వచ్చాడని తెలియగానే చంద్రశేఖరుడిలో స్వార్థ పిశాచం పట్టుకుంటుంది. ఎవరికైనా వైద్యం చేయాల్సి వచ్చినప్పుడు చేతిలో ఆకులను పట్టుకుని వెళ్లే చంద్రశేఖరుడు ఆ రోజు వట్టి చేతులతో వెళ్తాడు. చంద్రశేఖరుణ్ణి చూడగానే రాజు సాదరంగా అతడిని ఆహ్వానించి తాను ఎన్నో రోజులుగా బాధపడుతున్న కడుపు నొప్పి గురించి చెప్పి ఈ వ్యాధిని నయం చేశారంటే మీరు కోరిన బహుమతి ఇస్తాను అని అంటాడు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న చంద్రశేఖరుడు మీ జబ్బును నయం చేయడం నాకు పెద్ద విషయమేం కాదు, అయితే మీరు మీ మాటను నిలబెట్టుకుంటారా అని అడుగుతాడు. దానికి రాజు తప్పకుండా నాకు ఈ బాధ నుంచి విముక్తిని కలిగిస్తే మీరేం కోరుకుంటారో అది ఇస్తాను అని అంటాడు. చంద్రశేఖరుడు నేను మీ వ్యాధిని నయం చేస్తాను, మీరు మీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి జరిపించాలి అని అంటాడు. చంద్రశేఖరుడు ఇలాంటి కోరిక కోరతాడని ఏమాత్రం ఊహించని రాజు నిశ్చేష్టుడు అయిపోతాడు. చంద్రశేఖరుడు నడి వయసువాడు, నల్లటివాడు, అనాకారి. అటువంటి వాడికి తన కూతుర్ని ఇవ్వటానికి మనసు ఒప్పక రాజు నేను ఈ బాధతో చస్తాను కాని నా కూతుర్ని నీకిచ్చి తన జీవితాన్ని నాశనం చెయ్యలేను అని అంటాడు. దానికి చంద్రశేఖరుడు రాజా ఎన్నో ఏళ్ల నుంచి ఈ బాధను భరిస్తున్నారు, ఒక్క గంటలో మీకు ఈ బాధ లేకుండా చేస్తాను, బాగా ఆలోచించుకుని మీ నిర్ణయాన్ని చెప్పండి అని వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న రాజు కూతురు రాజు వద్దకు వచ్చి నాన్న నీ బాధను చూడలేకపోతున్నాను, నేనతన్ని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాను, అయితే ఒక్క షరతు పెట్టండి, ఒక్క గంటలో మీ బాధ తీరకపోతే అతడి తల కోట గుమ్మానికి వేలాడదీయబడుతుందని చెప్పండి అని అంటుంది. ఆ సాయంత్రం మంత్రి వైద్యుడి ఇంటికి వెళ్లి జరిగిందంతా చెబుతాడు. అంతా విన్న చంద్రశేఖరుడు ఏదో మాట వరుసకి 1 గంట అన్నాను కాని జబ్బు తగ్గడానికి 5 నిమిషాలు కూడా పట్టదు, అలా జరగకపోతే తప్పకుండా మీరన్నట్లు నా తలను సమర్పిస్తాను అని చెబుతాడు. ఈ మాటలన్నీ చాటు నుండి చంద్రశేఖరుడి భార్య వింటుంది. మంత్రి మాటల ప్రకారం చంద్రశేఖరుడు రాజు కూతుర్ని పెళ్లాడబోతున్నాడని తెలుసుకుంటుంది. యువరాణిని పెళ్లాడాక తన భర్త తనతో ఎందుకుంటాడు, తననేం చూస్తాడు అని ఎంతో దుఃఖంతో కుంగిపోతుంది. చంద్రశేఖరుడు మాత్రం తాను యువరాణిని పెళ్లాడబోతున్నాను అన్న సంతోషంలో తన భార్య దుఃఖాన్ని కూడా గమనించలేదు. మరుసటి రోజు చీకటితోనే చంద్రశేఖరుడు ఆకులను కోసుకుని రాజు వద్దకు వెళతాడు. ఆకుల రసం నూరి ఇచ్చాడే కాని అనుకున్నట్లు రాజు కడుపు నొప్పి తగ్గలేదు, మరింత ఎక్కువయ్యింది. ఇది చూసిన చంద్రశేఖరుడు నిర్ఘాంతపోతాడు. మంత్రి చంద్రశేఖరుడితో అన్నట్లుగా నీ తలను సమర్పించడానికి సిద్ధంగా ఉండు అని హెచ్చరిస్తాడు. దానికి చంద్రశేఖరుడు ఏదో పొరపాటు జరిగింది, నేను వేరే చెట్టు ఆకులను కోసుకొచ్చినట్లు ఉన్నాను, నాకు కాస్త అవకాశం ఇచ్చారంటే ఈసారి వెళ్లి సరైన ఆకులను తీసుకుని వస్తాను అంటాడు వణికిపోతూ. రాజు అంగీకరించటంతో చంద్రశేఖరుడు ఇంటికి బయలుదేరుతాడు. అయితే మంత్రి అతడు ఎక్కడికి పారిపోకుండా 2 భటులను పంపిస్తాడు. ఇంటికి వచ్చిన చంద్రశేఖరుడు చెట్టుపైకి చూసి నిర్ఘాంతపోతాడు. చిటారు కొమ్మన ఉండవలసిన పండు లేదు, ఇంకేముంది చెట్టు ఆకులన్నీ తన మహిమను కోల్పోయింది. చంద్రశేఖరుడు చెప్పలేని దుఃఖంతో ఇంటి లోపలికి వస్తూ ఉంటే అతడి కాలికి ఒక కాగితం తగులుతుంది. ఆ కాగితంలో నేను మీకు అడ్డుగా ఉండదలుచుకోలేదు, అందుకే చెట్టు మీద ఉన్న విషఫలాన్ని తిని చనిపోతున్నాను అని రాసి ఉంది. తాను 2వ పెళ్లి చేసుకోబోతున్నానని అది విషఫలం అనుకుని భార్య ఆ పండుని తినేసింది. చంద్రశేఖరుడు తన భార్య కోసం ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. అటుపై భటులు అతన్ని రాజు వద్దకు తీసుకుని వెళతారు. రాజు నొప్పిని భరించలేకపోతున్నాడు. మంత్రి అతడి తలను నరకమని భటులకు సైగ చేస్తాడు. ఇంతలో అశరీరవాణి పలుకుతుంది. అందరూ అటువైపుకి చూస్తారు. నా భర్త తప్పును మన్నించండి అంటూ ఆమె తన కథ అంతా చెప్పి పైనుంచి ఒక మూలికను కింద వేసి రాజును తినమని చెబుతుంది. రాజు ఆ మూలిక తిన్న వెంటనే అతడి కడుపు నొప్పి మటుమాయం అవుతుంది. ఇన్నాళ్ల నుంచి భరించిన బాధ తగ్గగానే రాజుకు ఎంతో సుఖంగా అనిపిస్తుంది. చంద్రశేఖరుడు తాను చేసిన తప్పుకు సిగ్గుపడి విచారంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.